హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ ఇండియన్ మామ్స్. సో నేను ఈరోజు చెక్క వాట్ ఐ ఈట్ ఇన్ అ డే షూట్ చేశానండి. బికాజ్ మీలో చాలామంది వాట్ డయట్ యూఆర్ ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. నేను ప్రస్తుతం ఐఎమ్ ఫాలోయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఇది ఎలా చేస్తున్నాను, ఎంత ఈజీగా చేస్తున్నానని మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసి ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలంటే చాలా గ్రోసరీస్ మనకి అవైలబుల్లో ఉండవు. ఉన్న వాటితో ప్లాన్డ్గా ఎలా చేయొచ్చు అని నేను మెన్షన్ చేస్తాను. ప్రాబబ్లీ ఇది క్యాలరీ డెఫిషిట్ అలా లేదండి, బట్ 100% హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. సో నేను మీతో షేర్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లూజ్ డెఫినెట్గా అవుతుంది అండ్ యూ కెన్ ఆల్సో బీ ఫిట్ అండ్ హెల్తీ. ఓకే, నవ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే సేమ్ వీడియోలో నేను పిల్లల కోసం ఒక ఫ్రాంకీ చేసి చూపిస్తున్నానండి, పన్నీర్ ఫ్రాంకీ. దీన్ని పన్నీర్ లేని వాళ్ళు సోయా చంక్స్, మష్రూమ్, చికెన్, మటన్ లేదా వెజిటేబుల్స్తో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ ఈజీ అండ్ క్విక్. కాకపోతే ఈ ఫ్రాంకీలో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మేము కొంచెం క్రిస్పీగా తింటాము చపాతీ. సో మీరు సాఫ్ట్ చపాతీ ఇష్టపడేటట్లయితే సాఫ్ట్గా చేసుకోండి. బికాజ్ కిడ్స్ అనేసరికి కొంచెం క్రిస్పీనెస్ ఇష్టపడతారు, అందులో మా పెద్ద అబ్బాయి. సో ఐ హ్యావ్ డన్ ఇట్ లిటిల్ బిట్ క్రిస్పీ. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇట్ స్మూత్, నార్మల్ డవ్ చపాతీ డవ్ కలుపుకొని స్మూత్గా చేసుకోండి. ఓకే, సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే నేను రాగి మాల్ట్ కర్ణాటక స్టైల్లో చేసి చూపిస్తాను. దీనిలో పాలు, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేస్తారు. సో ఇది నా వర్షన్ ఆఫ్ రాగి మాల్ట్ అండి. మీలో ఎవరికైనా ఇది నచ్చలేదంటే దీనిలో అమెండ్మెంట్స్ డెఫినెట్గా చేసుకుని కంటిన్యూ చేయండి. బీయింగ్ సమ్మర్, రాగి ఈజ్ అ గుడ్ ఫుడ్ అందరికీ అని చెప్పొచ్చు. ఈవెన్ ఫర్ కిడ్స్ ఇట్ ఈస్ గుడ్. సో జస్ట్ గివ్ ఇట్ అ ట్రై. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాగి తీసుకుంటున్న కాడ నుంచి నాకు కొంచెం ఫ్యాటిక్ డిజీనెస్ అనిపిస్తుంది తగ్గింది. బికాజ్ యాజ్ యూ నో మేడ్స్, హెల్పర్స్ ఎవరూ రావట్లేదు, అంతవరకు మనమే చూసుకోవాలి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఐ యూస్ టు డ్రైన్ మై ఎనర్జీ అ లాట్. సో ఈ రాగి జావా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అ లాట్. స్పెషల్లీ నేను డిన్నర్ని స్కిప్ చేసి ఈ రాగి జావా తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ ఇట్ హెల్తీలీ, అంటే నాకు కంఫర్టబుల్లీ ఫిల్లింగ్ అనిపించేలాగా తీసుకుంటున్నాను. సో దట్ నైట్ నాకు హంగ్రీ క్రామ్స్ అవి రాకుండా. ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అ లాట్. ఐ ఈవెన్ సా దట్ మై హెయిర్ గ్రోత్ ఈజ్ ఆల్సో గుడ్, అంటే ఎక్కువ లూజ్ అవ్వట్లేదు అనమాట హెయిర్. సో ప్రాబబ్లీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీలో ఎవరికైనా రాగి పడట్లేదు అంటే దీన్ని గోధుమ రవ్వ లేదా ఓట్స్తో సబ్స్టిట్యూట్ చేసుకోండి, బట్ డోంట్ స్కిప్ ఇట్. ఓకే, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ లూక్ వామ్ వాటర్ అండి. ఇందులో లెమన్ యాడ్ చేయట్లేదు, జస్ట్ హాట్ వాటర్, బికాజ్ మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము. అండ్ డైరెక్ట్లీ ఆఫ్టర్ దిస్ అట్ 11:30 లంచ్. సో టుడే స్పెషల్ వచ్చేసి రసం, నార్మల్ మనం ఇంట్లో పెడతాం కదా ఆ రసం విత్ వెజిటేబుల్స్. సో బీన్స్ అండ్ క్యారెట్స్ ఉన్నాయి, ఇది స్టిర్ ఫ్రై చేస్తాను విత్ చపాతీ అండ్ రైస్ కూడా ఉంటుంది. సో వీ కెన్ టేక్ అట్ వాట్ ఎవర్ వీ లైక్ అనమాట. సో నేనైతే 2 చపాతీస్ విత్ కర్రీ అండ్ రసం తీసుకుంటాను. లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్ రైస్ అనమాట, లైక్ 1 స్పూన్ ఆఫ్ కర్డ్ రైస్ ఈజ్ ఆల్సో యాడెడ్. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి అట్ 4:30 నేను రాగి జావ చేస్తున్నాను, అట్లాగే పిల్లలకి ఫ్రాంకీ కూడా. సో రాగి జావకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి దాన్ని బాయిల్ రానియాలి. ఈలోపు మనం రాగి పిండి 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. సో ఫ్రాంకీ ఎలా అంటే నేను నార్మల్లీ పాన్ యూస్ చేస్తాను, మీకు తెలుసు కదా. మీలో ఎవరైనా కడాయి లాంటిది యూస్ చేయాలనుకుంటే చేయొచ్చు. కొంచెం ఆనియన్ వేసి, జీలకర్ర, ఆవాలు వేసి, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి, సాల్ట్ వేసి వేగనివ్వండి. 3/4 వేగితే చాలు, ఫుల్ వేయించొద్దు. ఓకే, నేను ఇక్కడ రాగి పిండి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే మనకి తర్వాత ఉండలు కట్టేస్తుంది అనమాట రాగిది. మీలో చాలామంది రాగి ముద్ద తినేవాళ్ళు ఉంటే అది కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. సో దీనిలో మనం ఒక స్మాల్ గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తాం అనమాట. చూడండి, ఫ్రాంకీకి ఇది ఆల్మోస్ట్ 3/4 వేగిందనమాట. ఇప్పుడు దీనిలో నేను పన్నీర్ వేస్తున్నాను. పన్నీర్ని కట్ చేసుకుని 2 టైమ్స్ వాష్ చేసి హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచి తీసాను అనమాట. సో కొంచెం స్మూత్గా ఉంటుంది ఫ్రాంకీలో. హార్డ్ పన్నీర్ బాగోదు కాబట్టి ఇలా చేసుకుంటే బెటర్. ఓకే, సో పన్నీర్ యాడ్ చేద్దాం దీనిలో. కంఫర్టబుల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ పన్నీర్ యాడ్ చేయండి. ఇట్ ఈస్ గుడ్ ప్రోటీన్ ఆల్సో, కిడ్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ పన్నీర్ తినని వాళ్ళైతే మష్రూమ్స్ లేదా వెజిటేబుల్స్తో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్స్, బీన్స్ ఏదైనా కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు అక్కడ మన రాగి జావ కూడా రెడీ అవుతుంది. ఓకే, లెట్స్ సీ దాట్. నేను దీనిలో కొంచెం సోయా సాస్ వేస్తున్నాను, బికాజ్ సోయా సాస్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా, అందుకని. రాగి జావ చూసారా ఆల్మోస్ట్ అయిపోతాకొచ్చింది. ఒక 2 మినిట్స్ సిమ్మర్లో పెట్టి తర్వాత దీన్ని దించేసుకోవచ్చు మనం కంప్లీట్గా. ఓకే, సో నేనైతే ఫ్రాంకీ దాంట్లో కొంచెం టొమాటో సాస్ కూడా వేస్తాను. సాల్ట్, కారం వేసి బాగా వేగిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం
కొంచెం షుగర్ కూడా వేయాలండి, చాట్ మసాలా అండ్ షుగర్. సో కొంచెం ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతాయి. దెన్ ఇట్ లుక్ లైక్ స్ట్రీట్ ఫుడ్, అదర్వైజ్ హోమ్ ఫుడ్ అయితే తినరు కదా, అందుకని. సో స్ట్రీట్ ఫుడ్లో లాగా ఉంటుంది టేస్ట్. దీన్ని మనం సపరేట్గా కర్రీ లాగా లేకపోతే స్నాక్ లాగా అలాగే కూడా తీసుకోవచ్చు. బట్ దీన్ని రోల్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో రాగి మాల్ట్లో నేను హాఫ్ గ్లాస్ మిల్క్ కూడా పోసాను అండ్ ఇట్ ఈస్ ఆల్ డన్, సెట్ అసైడ్. సో ఆ పిక్ అయితే మిస్ అయ్యింది, బట్ రాగి మాల్ట్ ఈస్ జస్ట్ ఎమ్. అండ్ ఇది ఫ్రాంకీ కూడా రెడీ అనమాట. సో రాగి జావా రెడీ. దీనిలో నేను ఆనియన్ అండ్ మిర్చి వేసుకున్నాను విత్ సాల్ట్. అండ్ దిస్ ఇస్ ద ఫ్రాంకీ అండి, కొంచెం సైడ్ డిష్ లాగా వెజిటేబుల్స్ గార్నిష్. ఓకే, నా ఇట్ ఇస్ టీ టైమ్. యాక్చువల్లీ 6:30కి టీ తీసుకుంటున్నాను బికాజ్ మై కిడ్స్ వేర్ హంగ్రీ. సో వాళ్ళకి ఏదో చేస్తూ నేను కూడా టీ చేసుకుంటున్నాను. నేను ఈ మధ్యన టీలో హాట్ వాటర్లో జింజర్ గ్రేట్ చేసుకుంటున్నానండి. వెరీ గుడ్ టేస్ట్. సో ద టేస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఐ లవ్డ్ ఇట్. సో నేను మీకు గ్రీన్ టీ ఇప్పుడు ఎలా డిఫరెంట్గా చేసుకుంటున్నానని చూపిస్తాను. సో జింజర్ వేసి వాటిని ఒక బాయిల్ రానిస్తున్నాను. ఈరోజు పిల్లలకి ఇక్కడ కేసరి బాత్ మిక్స్ అవుతుంది. ఇట్స్ లైక్ బికమ్ 2 hours వన్స్ సమ్ ఫుడ్ అలా అయిపోయింది. సో ఇంతే, జింజర్ కొంచెం బాయిల్ రానిచ్చి దాన్ని గ్రీన్ టీ ప్యాకెట్స్లో మిక్స్ చేసుకోవడం, వెరీ సింపుల్. నాకు ఆ జింజర్ గ్రేట్ చేసుకుంటుంటే మనం తాగేటప్పుడు వస్తుంటే చాలా టేస్ట్గా ఉందండి. అండ్ ఆ స్మాల్ లెమన్. ఇది నా ఈవినింగ్ స్నాక్, జస్ట్ నార్మల్ డ్రై ఫ్రూట్స్. సో కేసరి బాత్ ఆల్సో ఈజ్ ఆల్మోస్ట్ డన్. సో వీఆర్ డన్. ఇప్పుడు నేను నెక్స్ట్ డే చికెన్ చేస్తున్నానండి. ఐ విల్ షో యూ హౌ ఐఎమ్ డూయింగ్ దిస్ చికెన్. సో చికెన్ నార్మల్లీ క్లీన్ చేసి 5-6 times హాట్ వాటర్లో క్లీన్ చేసి సాల్ట్ అండ్ లెమన్తో మిక్స్ చేసి ఇలా స్లాంట్గా పెట్టాలి. సో దట్ ఆల్ ద వాటర్ విల్ కమ్ దిస్ సైడ్ అండ్ స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట. చూసారా, ఆఫ్టర్ 5 minutes వాటర్ ఇలా వచ్చేస్తుంది. సో దాన్ని అంతా డ్రైన్ అవుట్ చేసి అప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. దీనిలో సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ దెన్ గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేసి, కర్డ్ వేసి, లెమన్ స్క్వీజ్ చేసుకుని మ్యారినేట్ చేసి మనం రెఫ్రిజిరేటర్లో ఒక 2 hours పెట్టుకోవాలి. సో సారీ, నెక్స్ట్ డే కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నెక్స్ట్ డే కాదు, దిస్ ఇస్ ద నైట్ డిన్నర్ వాట్ వీఆర్ హ్యావింగ్. సో దీన్ని మ్యారినేట్ చేసేసుకుని ఒక 2 hours పెట్టుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ కూడా వేసాను అండ్ లెమన్ స్క్వీజ్ చేసి దీన్ని బాగా హ్యాండ్తో మిక్స్ చేసి మ్యారినేట్ చేశాను. చూసారా, ఆఫ్టర్ దట్ బార్బిక్యూ చేశాను అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ నేను చికెన్ తీసుకున్నానండి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ ఆల్రెడీ రాగి మాల్ట్ తీసుకున్నాను కాబట్టి దిస్ ఇస్ మై డిన్నర్. కొంచెం రైస్ విత్ చికెన్ అనమాట. ఓకే, నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ డిషెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను క్వారంటైన్లో ఉండటం వల్ల పిల్లలు ఎక్కువ హంగ్రీ అని చేస్తున్నాను. ఇది జస్ట్ చీజ్ ఆనియన్ శాండ్విచ్ అండి, ద మోస్ట్ ఎమియస్ శాండ్విచ్ యూ కెన్ ఎవర్ డూ ఇట్ ఫర్ యువర్ కిడ్స్. సో నా ఇంకొక ఈవినింగ్ స్నాక్ వచ్చేసి వాటర్మెలన్ పీస్. సో అందులో వాటర్మెలన్ పీస్ ఒక్కటే నేను తింటాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. లైక్, షేర్, కమెంట్ మర్చిపోవద్దు. అండ్ షేర్ చేయండి. సో ఇట్ మైట్ హెల్ప్ సమ్ పీపుల్ who are at home, who are looking for some ideas. Okay, thank you for watching.